ఫెర్టిలిటీ సెంటర్లో ఘరానా మోసం, ఇతరుల వీర్యంతో దంపతులకు సంతానం. 2 ఏళ్ల తర్వాత వెలుగులోకి దారుణం. బాబుకి క్యాన్సర్ రావడంతో అనుమానం. DNA పరీక్షల్లో బట్టబయలైన మోసం. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ బేబీ సెంటర్పై దంపతుల ఫిర్యాదు. పోలీసులు, వైద్యులు, అధికారుల తనిఖీ. లైసెన్స్ లేకుండా కొనసాగుతున్న కేంద్రం. పోలీసుల అదుపులో డాక్టర్ నమ్రత. సంతాన సాఫల్యం మాటున దందా. దంపతులను మోసం చేస్తున్న కేంద్రాలు. మేము మొత్తుకుంటూనే ఉన్నాం. ఈ ప్రైవేట్ హాస్పిటల్ దంతా మామూలుగా ఉండదని చెప్పినాం. ఇక్కడ గమనించండి మిత్రమా. అయితే 2 ఏళ్ల తర్వాత ఆ పాప వాళ్ళకు పిల్లలు లేరు. ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్లు చాలా మటుకు అనేక జిల్లాల్లో ఇవి ఏర్పాటు చేసిళ్ళు. అనేక పుట్టగొడుగులాగా వెలిసినవి. వెలిసిన తర్వాత ఏవైతే ఉందో పిల్లలు కాలేదని హాస్పిటల్ పోయిన తర్వాత డాక్టర్ని పిల్లలైతే డాక్టర్ని దేవుడిగా కొలుస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళ ఫోటో పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. సరే, పిల్లలు అయినారు, పోయినారు. ఆ తర్వాత బాబుకు క్యాన్సర్ వచ్చింది. వచ్చిన తర్వాత DNA పరీక్ష చేస్తే అరే మా ఇంట్లో ఎవరికి లేదు క్యాన్సరు, అనుమానం వచ్చి DNA వేసిళ్ళు. లేదు, ఎట్లా పరిస్థితి చేసినప్పుడు భార్యాభర్త చేసినప్పుడు ఎవరికి కూడా లేదు. ఆ బాబుకు వేరే వచ్చింది. DNAలో తెలియదు, మా బాబు గారు తెలియదు. అంటే అప్పుడు వీళ్ళు పోయి ఆమె డాక్టర్ గారి మీద పెడితే ఎంత మంచిగా అవుతుంది చూడ డాక్టర్ అమ్మ. వాస్తవాన్ని గమనించే మిత్రమా, మనం పోయినప్పుడు అంటే ఎంతమందిని ఇట్లా మోసం చేసిందో మీరు గమనించిన మిత్రమా. ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఎవరైతే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటా ఉన్నామో అట్లా అనకంటే హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత సంతానం ఎవరికైతే కలిగిందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు DNA టెస్ట్ చేసుకునే అవసరం ఏర్పడ్డది. ఇప్పుడు ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు అరే ఈ పిల్లలు మా పిల్లలు కాదా అనే సందేహం ఇప్పుడు మొదలైంది. అవునా కాదా, అవునా కాదా, ఈ దరిద్రం ఇప్పుడు మొదలవుతుంది. పుష్కరణ కాలేదనుకో పరిస్థితి ఏంది అంటే ఎంత దరిద్రమైన పంచాయతీ చూడండి. మీరు ఆలోచించండి. పుష్కరణ ఇప్పుడు కాకపోతే పరిస్థితి శ్రీకాంత్ గారు అదే అయితే ఈ డాక్టర్ ఇయ్యాడు దాకా అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఇంత పని అయింది కాదా ఎట్లా అని చెప్పి కొంతమంది ఏమో సరే దేవుడు ఇచ్చినాడు, కొంతమంది అరే ఎట్లా అయింది ఇట్లా ఆలోచించారా మీరే చెప్పండి, గమనించండి మిత్రం. అంటే ఇంత దరిద్రమైన మోసాలకు దిగజారుతున్నారు హాస్పిటల్ వాళ్ళంటే మరి అక్కడనే చూసినాం. 10 జిల్లాలు ఇదే ఉంది. మరి 10 జిల్లాగా ఉన్నప్పుడు వాళ్ళకు ఈ యొక్క లైసెన్సులు ఉన్నాయా, పర్యవేక్షణ ఉందా అన్నది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. ఇక్కడ విచిత్రం ఏంటంటే అంత పెద్ద హైదరాబాద్లో అంత పెద్ద మన స్టేట్ క్యాపిటల్ యూట్యూబ్లో కూడా కనబడుతుంది. అయితే లైసెన్స్ లేకుండా కొనసాగుతుందంటే అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు? అదేం చిన్నది కాదు కదా. ఇప్పుడు RMP చిన్న ఏదో మూలకు ప్రాక్టీస్ పెట్టిండు అధికారులకు కనబడలే అన్నట్టు కాదు కదా.